వైఎస్ఆర్సీపీకి చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు. దాంట్లో శ్యామల గారు ఆవిడ మెంటాలిటీ, ఆవిడ వాగ్దాటే వేరు. చెప్పాలంటే అసలు అధికార ప్రతినిధులు ఆవిడ దూసుకెళ్ళిపోతున్నారని చెప్పాలి. ఏదో ఒక రకంగా జగన్ గారి మెప్పు పొంది రేపు పొద్దున్న ఎలక్షన్స్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోయి లేదా ఎంపీ అయిపోయి ఇంకేముంది అసలు రేంజ్లో వెళ్ళిపోదామని ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడ ఏం మాట్లాడాలో దానికి సంబంధించినటువంటి ఆధారాలతో అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడాలంటే మినిమం కాస్తో కూస్తో దాని గురించి తెలిసినటువంటి పరిస్థితి ఉండాలి, లేదా ఎంక్వైరీ చేయాలి. దాని గురించి మాట్లాడే ముందు వెనక ఆ పరిస్థితి గురించి అంచనా వేయాలి. ఏమీ లేకుండా గాల్లో మాట్లాడితే వాళ్ళని అధికార ప్రతినిధి అనకూడదేమో అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నాను అంటే, రీసెంట్గా మన శ్యామల గారి గురించి తెలుసుగా, అంటే స్క్రిప్ట్ ఇచ్చి చదవటం అనేది ఆమె యాక్టింగ్ ప్రొఫెషన్ కాబట్టి అదే ప్రొఫెషన్ చేస్తున్నారేమో అనిపించింది. ఈవెన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ స్క్రిప్ట్ పేపర్ అనేది ఇక్కడ పని చేయదండి అని చెప్పాలనిపించింది. రీసెంట్గా మనకి కర్నూలుకి జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం, అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. దాంట్లో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, బీహార్ నుంచి కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే దీన్ని కూడా అంటే నార్మల్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే శవం ఎక్కడ కనపడితే దాన్ని ఏ రకంగా వాడుకోవాలా, నిజంగా ఆంధ్రప్రదేశ్లో శవరాజకీయాలు అంటే పెట్టింది పేరుగా అని కొంతమంది అంటుంటారు. కానీ ఈ రకంగా అంటే ఇంతలా కూడా ఒక శవాన్ని వాడుకోవచ్చా, శవాల్ని ఈ రకంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చా, రాజకీయంగా ఇంతలా ఉపయోగించుకోవచ్చా అనేది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు షర్మిల గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ కనిపించింది. ఎక్కడో తెలంగాణలో మొదలై ఎక్కడో బెంగళూరుకి వెళ్ళాల్సినటువంటి బస్సు ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఆ బోర్డర్ ప్రదేశంలో అయితే జరగడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి తాగి చనిపోయాడు అని చెప్పి ఆమె చేసినటువంటి విషయం ఒకసారి దాని గురించి మాకు వినిపిస్తాను. ఏం మాట్లాడింది ఆవిడ? మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? ఓకే, దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? అంటే ఇప్పుడు కల్తీ మద్యం అంటే ఇప్పుడు జోగి రమేష్ గారే కదా, ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడే కదా, గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ మంత్రే కదా. ఇప్పుడు అందుకే కదా ఆయన అరెస్ట్ చేశారు. సాక్ష్యాలు ఏమీ లేకపోతే కోర్టు ఒప్పుకోదు కదా, రిమాండ్ విధించదు కదా. ఏదో ఒకటి లేకుండా సాక్ష్యాలు చూపించకుండా కోర్టేమంత గుడ్డిగా నమ్మేసేటువంటి నిర్ణయాలు తీసుకోదు కదా. అంటే మీరు అనేది ఎవరిని? జోగి రమేష్ గారిని. ఆయన ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆయన గతంలో ఏం చేశారు? ఎమ్మెల్యేగా, మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నోటికొచ్చిందల్లా వాగేసి ఇప్పుడు ఇంతక స్థాయికి తెచ్చుకున్నారనమాట. ఇప్పుడు ఆయన ప్రాణాలు తీసేయటానికి కారణం అంటే ఇప్పుడు ఏదైతే కర్నూలులో జరిగినటువంటి ఘటనకు మూల కారణం జోగి రమేష్ గారిని చెప్పదలుచుకున్నారా? ఒక్కసారి పూర్తిగా విందాం, మాట్లాడదాం. అసలు హైవే పక్కన బెల్ షాపులు నడుపుతారా మీరు? ఎవరు అలా చేయొచ్చా? మన దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ప్రాణాల పట్ల లేదు, అస్సలు లేదు. బాబాయ్ గురించి మనకు తెలుసు కదా, బాబాయ్ ప్రాణం గురించే లెక్కలేనప్పుడు, తల్లిని చెల్లిని మెడబట్టి గెంటేసినప్పుడు, జనాల్ని అంటే కారు కింద వేసి తొక్కేసినప్పుడు మనకి ప్రాణాల గురించి ప్రాణాలు ఏం గుర్తొచ్చిందండి ఇప్పుడు. మొన్న కారు కింద వేసి తొక్కేసి పక్కన ఈడ్చి పక్కకు పడేసి ఇంతే, నిజంగానే ఈడ్చి పక్కకు పడేసి అంతమంది జనాల్లో ఆయన కారు కింద ప్రాణం పోతున్నా కూడా ఈడ్చి పక్కకు పడేసి వెళ్ళిపోయారంటే ఇంతకన్నా ప్రాణాల గురించి మాట్లాడేటువంటి అదృష్టం ఇంకెవరికన్నా వస్తుందా అంటే మీకే వచ్చింది. ఇప్పుడు ఏమని చెప్పారంటే ఆవిడ మాట్లాడిన తర్వాత, ఎటువంటి ఆధారాలు లేక మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు అక్కడ ఆ ఇష్యూ గురించి వివరణ అడిగారు. అమ్మా పలానా చోట రోడ్ సైడ్ ఏదో షాప్ ఉందన్నారు కదా, బెల్ట్ షాపు, ఎక్కడుంది చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మాకు ఇవ్వండి. అతను తాగేసి బండి గుద్దేశాడు అంటున్నారు కదా, సరే ఒకసారి చెప్పండి దాని గురించి, ఎక్కడ తాగాడు, ఏం చేశాడు, కల్తీ మద్యం తాగాడు అంటున్నారు కదా, ఆ కల్తీ మద్యం అతను కొని అదే తాగాడు అని చెప్పి మీకు ఎలాంటి ప్రూఫ్ ఉందో ఒకసారి చెప్పండి అని చెప్పి అడిగితే, అబ్బా నాకేం లేదు, నాకు సినిమాల్లోకి లాగానే స్క్రిప్ట్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచే వచ్చింది అని చెప్పి తప్పించుకున్నారంట. మరి ఈ మాత్రం దానికి అడావిడెందుకు? ఈ మాత్రం దానికి
ఈ మాటలు ఎందుకు, మనం స్క్రిప్ట్ ఇచ్చి చదవమంటాం, దానికోసం మనం ఎంత అడావుడి చేయటం ఎందుకు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో శ్యామల గారు ఈరోజు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు అంటే, ఆ కేసుకు సంబంధించిన మీరు మాట్లాడారు కదా, ఆధారాలు ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తామని అడిగితే, అబ్బా మన దగ్గర అలాంటివి ఏముండవు, మనం నోటికి వస్తే ఏదొస్తే మాట్లాడేస్తాం. ఆయన లోపలేసినప్పుడు మిమ్మల్ని కూడా లోపలేయాలిగా, మరి మీరు మాట్లాడింది ఆయన గురించేగా. కల్తీ మద్యం గురించి అన్నారు, కల్తీ మద్యం ఎవరు చేశారు, ఆయన చేశాడు. మరి ఆయన గురించి ఇప్పుడు కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు యాక్సిడెంట్ జరిగింది అంటే మరి ఆయన కూడా లోపలేయాలిగా. ఆయన గాలి మాటలు మాట్లాడేటప్పుడు కూడా మీరు మాట్లాడింది ఏంటి మరి అంటే, పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడేసి జనాల్లో ఒక అభద్రతా భావన తీసుకొచ్చేసి ఒక ఏదో చేసేయాలి, ఇక్కడ కుట్రలు చేసేయాలి, ఇది చేసేయాలి అనుకుంటే ఎలా? గాల్లో మాటలు కాదు, చేతల్లో చూపించండి. ప్రజలకి కష్టాల్లో నిలబడేటువంటి వ్యక్తిత్వాన్ని చూపించండి. ఎప్పుడో వారం 10 రోజుల కిందట వచ్చినటువంటి తుఫానికి ఈ రోజు వెళ్ళి పరామర్శించడం కాదు, అది కూడా రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్ళి అక్కడ పొలాల్లో స్టేజీలు కట్టి పరామర్శించడం కాదు. ప్రజలకి నిజాయితీగా నిలబడితే అసెంబ్లీలోకి వచ్చి ఆ వరద బాధితులకి సహాయం చేయండి అని చెప్పి, ఇదేంటి ఇంత చేయాలి అని చెప్పి అసెంబ్లీలో కూర్చుని మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. అంతేగాని బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని మాట్లాడితే నమ్మరమ్మా, హైదరాబాద్లోనో లేదా ఇంకో చోట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే నమ్మరమ్మా. ఆంధ్రప్రదేశ్కి రావాలి. మీరు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగానే ఉన్నారా పులివెందులకి, లేదంటే బెంగళూరుకి ఎమ్మెల్యేగా ఉన్నారా అని అడగండి. అంతే తప్ప మనం ఏది పడితే అది మాట్లాడేస్తే జనాలు ఇప్పుడు సోషల్ మీడియా రంగంలో ట్రోల్ అయిపోతున్నారు. ఒక పక్క జగన్ గారు, ఇంకో పక్క మీరు. ఏంటి కొంచెం చూసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా, ఇంత బాధ వచ్చేది కాదు కదా. ఏది పడితే అది స్క్రిప్ట్ ఇచ్చారంటే పోసాని కృష్ణమురళి గారి పరిస్థితి ఏమైందో తెలుసుగా. ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది ఒక సైకోలా ఉన్మాదిలా మారిపోయి ఏది పడితే అది మాట్లాడాడు. ఏమైంది? దెబ్బకి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానయ్యా, నన్ను వదిలేయండి అని చెప్పి కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏమైంది? మా అన్న, మా కుటుంబ సభ్యుడు, నేను వేసేస్తా, ఎవడొచ్చా అది మాట్లాడతా అని బొక్కలో తోసేస్తా అని మాట్లాడాడు. ఏమైంది? తీసుకెళ్తే బొక్కలో కూర్చుని ఉన్నాడు. అది పరిస్థితి. కొంచెం వాళ్ళని చూసి, కొంచెం మీ అన్నగారిని చూసి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది.